కన్నులు ఎవరైనా తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమియో చేయనేరడని వారితో చెప్పాను. అప్పుడు వాళ్ళు అన్నారు, నీవు కేవలం పాపవై పుట్టినవాడు, నీవు మాకు బోధింప వచ్చితివా అని బయటికి గెంటేశారు. సో ఇది చాలా ఏదైనా 34వ వచనంలో చాలా స్పష్టంగా అన్నారు, వానిని వెలివేసిరి. ఒక స్వస్థత జరిగినప్పుడు ఆ రోజు అతని జీవితంలో పుట్టుక నుంచి అప్పటి వరకు వెలుతురు చూడలేదు. ఒక మనిషి ఎలా ఉంటాడో తెలియదు, పొరుగువారు ఎట్లా ఉంటారో తెలియదు. స్వస్థత వచ్చింది, ఆ రోజు గ్రేటెస్ట్ డేగా ఉండాలి అతని జీవితంలో. కానీ జనాలు అందరూ ఏసడించుకున్నారు. ఒక వ్యక్తి విశ్వాసంలో ఎదిగితే ప్రపంచం ఇంత కఠినంగా ఉంటుందా అంటే కఠినంగానే ఉంటుంది. విశ్వాసము కుటుంబాన్ని చీల్చేస్తుంది, విశ్వాసము సమాజాన్ని చీల్చేస్తుంది. అదే విశ్వాసం, అంతే. అది యోహాను సువార్త అంతా, బైబిల్ గ్రంథం అంతా మనకి బోధించేది అదే. కుటుంబాన్ని కుదురుగా ఉండదే ఒక విశ్వాసంలో ఎదిగేటప్పుడు. కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సమాజానికి, కుటుంబానికి, పొరుగు వారికి. సో విశ్వాసంలో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు జీర్ణించుకోలేరు ఒకనొక పాయింట్కి రాబడికి. సో వీడేం చేస్తున్నాడు, సమాజం వైపు చూశాడు, పొరుగోళ్ళు ముఖం చిట్లించుకున్నారు. అమ్మ వైపు నాన్న వైపు చూశాడు, వాళ్ళ ముఖం చాటేశారు. పరిసయ్యుల వైపు చూశాడు, వాళ్ళు చాలా జ్ఞానవంతులే కానీ చాలా మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు. ఎటువైపు చూడగలడు? యేసుక్రీస్తు వైపే చూడగలిగాడు. విశ్వాసంలో ముందుకు సాగుతాడు. ఒక మనుష్యుడు ఆయన మొదలుపెట్టాడు, ఈయన ఒక ప్రవక్త అయి ఉండొచ్చు అన్నాడు. ఆ తర్వాత ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు, నా కన్నులు తెరిచాడు కాబట్టి నేను ఆయన్ని యందు విశ్వాసం ఉంచుతాను కాదు. అంటే ఆయన నాకు ఇంత ఫేవర్ చేశాడు కనుక ఆయన గొప్పోడు అని అనట్లేదు. దాన్ని ఏమంటారంటే అభిమానం అంటారు. నా కన్నులు తెరిచి పక్కకి తప్పుకున్నాడే, ఎవరు అసలు ఈయన? సో ఆయన శోధిస్తున్నాడు, ఆయన ఎవరు అనేది ఆయన ప్రశ్నించుకుంటూ ఉన్నాడు. ఈ గుడ్డివాడు ఈయన ప్రవక్త అయి ఉంటాడా?